నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఎంత దూరం వెళ్ళినా మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, మన భాషని అస్సలే వదిలిపెట్టలేం అని చెప్పేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సంస్థ నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ. భాష, సామాజిక సేవ ఈ రెండు రంగాల్లో ముందుంటుంది ఈ సంస్థ. మరోసారి కన్వెన్షన్కి సిద్ధమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలుగు నేలపై ఉన్నటువంటి అనేక మంది ప్రముఖుల్ని అమెరికా గడ్డపైకి ఆహ్వానిస్తోంది నాట్స్. ఆ విశేషాలంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నాట్స్ గౌరవ చైర్మన్ ప్రశాంత్ పిన్నంనేని ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్కారం అండి. జనరల్గా ఏంటంటే అమెరికాలో ఉన్న తెలుగు అసోసియేషన్స్ అనేది చాలా పేర్లు వినిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సో నాట్స్ ప్రత్యేకత ఏంటి? నాట్స్ ఇందాక మీరు చెప్పినట్టండి, నాట్స్ అనగానే ఎవరికన్నా రెండు గుర్తు రావాలండి. భాష, సేవ. ఆర్గనైజేషన్ పెట్టిన రోజు నుంచి భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్టార్ట్ చేసి మన కల్చర్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, అక్కడ మన తెలుగు ప్రజలకి ఎలా సేవ చేయాలి, అక్కడే కాకుండా మన రెండు రాష్ట్రాల్లో కూడా సేవా కార్యక్రమాలు ఎలా చేయాలన్నది మెయిన్ ఫోకస్. కల్చరల్ అవనివ్వండి, స్పిరిచువల్, లిటరరీ, తెలుగు ఫాంట్ ఒకటి క్రియేట్ చేసాము. ఇట్లా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసుకుంటా మనం దీన్ని నెక్స్ట్ జనరేషన్స్ కూడా మన భాషను ప్రిజర్వ్ చేసుకుంటూ వెళ్ళాలనేది ప్రధాన లక్ష్యం. ఇక మనము సర్వీస్ గురించి వస్తే, సర్వీస్లో మళ్ళీ రెండు టైప్స్ చేస్తామండి. ఒకటి ప్రోయాక్టివ్గా చేసేది, రియాక్టివ్గా చేసేది. మనకి తెలుగు వాళ్ళకి అక్కడ ఏ ఆపద వచ్చినా కూడా గో టు ఆర్గనైజేషన్ లాగా నాట్స్ అనేది ఉండాలి అనేది. వాళ్ళు 188 ఫర్ తెలుగు కానీ, helpline@natsworld.org కానీ ఈమెయిల్ చేసినా, కాల్ చేసినా ఇమీడియట్గా మా టీము రియాక్ట్ అయ్యి వాళ్ళకి మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, ప్రాసెస్ సహాయం కానీ ఇట్లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అక్కడే కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి అక్కడ ఇప్పుడు ఎవరన్నా మా సభ్యులు ఎవరన్నా ఒక చిన్న ఊరు నుంచి వస్తే వాళ్ళ ఊర్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నా చేసుకోవాలన్నా, కుట్టు మెషిన్ పంపిణీలు కానీ, లేకపోతే ఏమన్నా అక్కడ లోకల్గా కూడా ఏమన్నా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయటం కానీ ఇట్లాంటివి చేసుకుంటా ముందుకు. ఈ మధ్యకాలంలో లాస్ట్ 20-25 ఇయర్స్లో చూస్తే చాలా అసోసియేషన్స్ పుట్టుకొచ్చినాయి. ఫస్ట్ నుంచి ఉన్న అసోసియేషన్స్ గురించి ఓకే అందరికీ తెలుసు. బట్ ఈ మధ్యకాలంలో వచ్చిన 20-25 ఏళ్ళలో వచ్చిన అసోసియేషన్స్లో అన్నిటికంటే ఎక్కువ పేరు వినిపిస్తుంది అయితే నాట్సే. సో ఏంటి అంత స్పెషాలిటీ ఏంటి? ఏ విధంగా మీ ప్లానింగ్ కానీ, మీ మెంబర్షిప్ కానీ, మీ అసోసియేషన్ ఎమర్జ్ చేసినటువంటి విధానం కానీ ఎక్కడ సక్సెస్ పాయింట్ ఉంది? అంటే వీఆర్ వెరీ లక్కీ అండి. ఇవాళ టాప్ 2 or 3లో తెలుగు ఆర్గనైజేషన్స్ ఇన్ యుఎస్లో మేము ఉన్నాము. వీఆర్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్. ఇవాళ ఆ స్థాయికి ఎలా వచ్చాము అంటే, ఫస్ట్ వీ వాంట్ టు థ్యాంక్ అవర్ ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. వాళ్ళు స్టార్ట్ చేసింది 2009లో స్టార్ట్ చేశారు. వెరీ క్లియర్ అజెండాతో స్టార్ట్ చేశాము. ఏంటి అంటే భాష, సేవ అనేది. సో నేను యంగెస్ట్ చైర్మన్ ఇన్ ది ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఏమైందంటే 1950s 60s ఆ ఇయర్లో బాగున్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తే నేను చైర్మన్ కింద తీసుకున్న తర్వాత నాట్స్ 2.0 కింద చేసి దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి నెక్స్ట్ 10-15 ఏళ్లలో హౌ వీ కెన్ సస్టైన్ దిస్ ఆర్గనైజేషన్ అనుకుంటాం. నాతో పాటు ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మదన్ పాములపాటి గారు, ఆయన కూడా ఈజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ సో ఫార్ ఇన్ ది ఆర్గనైజేషన్. సో మా విజన్ ఏంటి అంటే, వాళ్ళు స్థాపించి మాకు అప్పచెప్పారు. మా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, దీన్ని ఇక్కడి నుంచి నెక్స్ట్ 15 ఏళ్ళు ఈ ఆర్గనైజేషన్ సర్వైవ్ ఎలా చేయాలి. మీరు చెప్పినట్టు చాలా ఆర్గనైజేషన్స్ వస్తున్నాయండి, కానీ ఎన్ని ఆర్గనైజేషన్స్ వచ్చినానండి, వీ డోంట్ సీ దెమ్ యాజ్ అ కాంపిటీషన్, వీ కొలాబరేట్ విత్ దెమ్. అండ్ స్పెసిఫిక్గా ఒక 4 years క్రితము ఇది వరకు ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంకొక ఆర్గనైజేషన్కి వెళ్ళేవారు కాదు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ వేర్ ఐ ఆల్సో వెంట్ టు అన్ అదర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్. ఆ బ్యారియర్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామండి. రీసెంట్గా ఇంకొక కొత్త ఆర్గనైజేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. సో వీ కంగ్రాచులేటెడ్ దెమ్. ఏ ఆర్గనైజేషన్ వచ్చినా ఏంటంటే అండి, అందరూ చేసేది సర్వీస్. ఓకే, సో అందుకని మనం కొన్ని ఇండివిజువల్గా చేసుకుంటాం, మనం కొన్ని కలిసి చేసుకుంటాం, వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవుతాము, అలా చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. ఇంకొక లాస్టింగ్, మీరు ఇన్ని ఆర్గనైజేషన్స్ ఎందుకు వచ్చినాయి అంటే, 30 ఏళ్ల క్రితం తెలుగాళ్ళ పాపులేషన్ వేరు, ఇవాళ తెలుగాళ్ళ పాపులేషన్ వేరు. మోర్ ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ ఎ కాంపిటీషన్. ఇదంతా కూడా మనము మన తెలుగు ప్రజలకి నార్త్ అమెరికాలో సేవ చేయడానికి అందరూ పాటుపడేది. అంటే కొంతమంది మన వాళ్ళు చాలామంది అనుకునేది ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసికట్టుగా ఒకటిగా ఎందుకు ఉండలేదు, ఇన్ని ఆర్గనైజేషన్స్ అవసరమా అనేటువంటి చర్చ ఒకటి వస్తుంది. రెండోది,
పొలిటికల్గా కూడా మనాళ్ళు బాగా యాక్టివ్ అవుతున్నారా? అందుకనే అసోసియేషన్స్, ఈ యాక్టివిటీస్ ఇవన్నీ మొదలుపెట్టి దీన్ని ఒక ట్రైనింగ్ సెంటర్గా ఉపయోగించి నెక్స్ట్ అక్కడ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారా ఏంటి? ఎందుకంటే చాలా విషయాలు రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా అసోసియేషన్స్తో ముడిపడి వింటున్నాం. అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అంటే కలిసి ఒక ఆర్గనైజేషన్ 2 ఆర్గనైజేషన్స్ అంటే చేయాలంటే కష్టం అండి. పాపులేషన్ పెరిగిపోతుంది, తెలుగు వాళ్ళ పాపులేషన్ పెరిగిపోతున్నప్పుడు ఆ ఆర్గనైజేషన్నే బాగా గ్రో అయ్యి అంతమంది సర్వ్ చేయాలి అంటే ఆర్గనైజేషనల్ లెవెల్ ఛాలెంజెస్ ఉంటాయండి. సో అనేక మంది ఆర్గనైజేషన్స్ ఉండటం, ఆ రీజన్ వల్లే మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. ఇంకొకటి నేను చూసిన ప్యాటర్న్ ఏంటంటే, ఎవరికన్నా నీడ్ వచ్చినప్పుడు నాకు వాళ్ళతో రిలేషన్ ఉందంటే దే ఫీల్ కంఫర్టబుల్ టు కమ్ టు మై ఆర్గనైజేషన్ దెన్ గోయింగ్ టు అన్ అదర్ ఆర్గనైజేషన్. ఇంకా పొలిటికల్గా అక్కడ ఎవరికన్నా వెళ్ళాలి అంటే ఈ ఆర్గనైజేషన్స్తో సంబంధం లేదండి. యుఎస్ ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీరు టాలెంట్ ఉండి హార్డ్ వర్క్ చేసుకుంటే ఈ ఆర్గనైజేషన్ సపోర్ట్తో వాళ్ళు పొలిటికల్గా వెళ్ళాల్సిన అవసరం అయితే ఏవి ఉండదని నా గట్టి నమ్మకం అండి. మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కన్వెన్షన్ ప్లాన్ చేశారు, 8th కన్వెన్షన్. ఇది మీరుండే లొకేషన్లోనే ఈవెంట్ ఆర్గనైజ్. ఏంటి స్పెషాలిటీ ఏంటి? పైగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆహ్వానించారు, చాలా మంది తెలుగు ప్రముఖులకు మీరు ఇన్విటేషన్స్ ఇచ్చారు. ఈసారి కన్వెన్షన్ స్పెషాలిటీస్ ఏంటి? ఫస్ట్ ఈ కన్వెన్షన్ లీడ్ చేసేది మా పాస్ట్ చైర్మన్ శ్రీనివాస్ గుత్తుకొండ గారు. అండ్ టాంపాలో ఉంటారు, నేను టాంపాలోనే ఉంటారు. వెరీ రేర్గా కన్వెన్షన్ జరిగే చోటే చైర్మన్ ఉంటారు. సో ఇద్దరు ఉండటం వల్ల కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ భారీ అంచనాల్లో ఉన్నాయి. ఎందుకంటే 2 సీనియర్ లీడర్షిప్స్ ఫ్రమ్ వన్ ఆర్ ద సేమ్ ఆర్గనైజేషన్ బీయింగ్ ఎట్ ద సేమ్ ప్లేస్ అని. తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఇన్విటేషన్ ఇచ్చామండి. ఎందుకంటే ఆర్గనైజేషన్ మేము ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము. మేము వెళ్ళి మర్యాదపూర్వకంగా వెళ్ళి ఇద్దరికి ఇచ్చి మా ఆర్గనైజేషన్ గురించి లేటెస్ట్గా చేసే కార్యక్రమాల గురించి వివరించాము. డిఫరెంట్గా ఏముంటుంది ఈసారి అంటే 3-4 ఇయర్స్ నుంచి 80+ ఇయర్స్ వచ్చే వాళ్ళ వరకు ఎవ్రీ ఏజ్ కేటగిరీకి ఆ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము. అదే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి జిల్లాల వారీగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క జిల్లా నుంచి ఒక ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చి పెట్టడము, అట్లాంటివి బాగా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాం. అంటే కల్చర్, ట్రెడిషన్ మొత్తం అంతా అక్కడే కల్చరు, ట్రెడిషను, ఎంటర్టైన్మెంటు అండ్ టు మేక్ దెమ్ ఫీల్ హోమ్. ఎప్పుడు మనకి అమెరికాలో ఉన్న వాళ్ళు బాగా మిస్ అయ్యేది ఏంటంటే మన ఊర్లో ఉన్న ఎన్విరాన్మెంట్ మిస్ అవుతూ ఉంటాం పండగలప్పుడు. కానీ ఈ రీజన్ ఫర్ డూయింగ్ దిస్ కన్వెన్షన్ ఈజ్ ఆల్వేస్ టు క్రియేట్ దట్ ఫెస్టివల్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎంత దూరంగా ఉన్నా కూడా అక్కడ మన గ్రామంలో ఉన్న వాతావరణాన్ని తీసుకొచ్చి మనం అమెరికాలో ఉన్నా కూడా ఇండియా ఏమాత్రం మిస్ అవ్వట్లేదు అన్నది క్రియేట్ చేయాలన్నది మా ప్రైమరీ గోల్. సినిమా సెలబ్రిటీస్ కూడా చాలా మంది వస్తున్నారు కదా, చాలా మంది ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేశారు హైదరాబాద్ లో. ఏంటి అందులో ఉన్న స్పెషాలిటీస్ అంటే ఒక క్రికెట్ మ్యాచ్ ప్లాన్ చేశారు, క్రికెట్ టీమ్స్ కూడా సెట్ చేసేసారని చెప్పని సమాచారం ఉంది. ఏంటి అది? అంటే మన ఇండియన్స్కి మెయిన్గా తెలుగు వాళ్ళకి ద మోస్ట్ ఫేవరెట్ స్పోర్ట్ ఇస్ క్రికెట్ అండి. దాన్ని కూడా ఈ కన్వెన్షన్తో లింక్ పెట్టి కన్వెన్షన్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ క్రికెట్ కూడా చూసి, ఈ సెలబ్రిటీస్ ఆడే గేమ్ చూసి వి వాంట్ దెమ్ టు ఫీల్ ఎంటర్టైన్డ్ అనమాట. ఆ కోణంలో ఆలోచించి ఈ క్రికెట్ అనేది వచ్చింది. వీఆర్ వెరీ బ్లెస్డ్. మన వెంకటేష్ గారు మేము వెళ్ళి అడిగిన వెంటనే ఇమీడియట్గా ఆయన లీడ్ తీసుకుని చేస్తామని చెప్పారు. ఇది సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అని ప్లాన్ చేస్తున్నాము. ఇది ఎట్లా ఉంటుంది అంటే మన ఆర్టిస్టులు అందరూ ఒక టీం ఉంటారు. టాంపా నుంచి సెవరల్ టీమ్స్ ఆడి దాంట్లో ఉన్న బెస్ట్ టీము నాట్స్ టాంపా బే టీం కింద వస్తుంది. అండ్ యుఎస్లో మాకున్న చాప్టర్స్ ఉన్న డిఫరెంట్ లొకేషన్స్లో వాళ్ళందరూ ఆడి వాళ్ళందరి నుంచి నాట్స్ యుఎస్ఏ టీం అని ఒకటి వస్తుంది. సో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ టీంతో నాట్స్ టాంపా బే టీం ఆడుతుంది, నాట్స్ యుఎస్ఏ టీం ఆడుతుంది. జనరల్గా సినిమా స్టార్స్ని తీసుకొచ్చి అక్కడ మ్యూజికల్ నైట్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తారు. మీరు మొదటిసారి క్రికెట్ ఆడిస్తున్నట్టున్నారు. అంటే ఇది జస్ట్ వన్ అండి, వాళ్ళతో అవి కూడా ఉన్నాయి. మాకు ఆల్రెడీ తమన్ గారు కన్ఫర్మ్ చేశారు మ్యూజికల్ కాన్సర్ట్, డిఎస్పి గారు కన్ఫర్మ్ చేశారు. ఇద్దరు వస్తున్నారండి. సో ఇంకొకటి అండి, పర్సనల్గా చూస్తే అసలు ప్రశాంత్ పిన్నంనేని ఎక్కడ మొదలయ్యారు, అమెరికా ఎలా వెళ్ళారు, ప్రస్థానం ఏంటి? మా సొంతూరు గుడివాడ అండి. ఓకే. నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. తర్వాత పాలిటెక్నిక్ కర్ణాటకలో చేశాను, ఇంజనీరింగ్ చెన్నైలో చేశాను.
సో ఐఎమ్ వెరీ లక్కీ. మా కజిన్కి ఆల్రెడీ అక్కడ కంపెనీ ఉండటం వల్ల ఆయన ద్వారా వర్క్ వీసా మీద వెళ్ళాను. వెళ్ళిన తర్వాత లైక్ ఎనీ అదర్ పర్సన్ కొన్ని రోజులు నేను స్ట్రగుల్ అయ్యాను. బట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్, అంత సపోర్ట్ ఉన్నా కానీ మీరు స్ట్రగుల్ అయ్యారు. అంటే నేను వెళ్ళినప్పుడు ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అందరూ. చిన్న చిన్నటికి ఆందోళన చెంది ఎవరికి వాళ్ళు ప్రాణాలు తీసేసుకునేంత స్థితికి వెళ్ళాకంటే అంత సపోర్ట్ ఉన్నా కానీ స్ట్రగుల్ అయ్యి నెక్స్ట్ ఎలా మీరు లీడ్ చేశారు లైఫ్ని? యా, నాకు ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీళ్ళు వెళ్ళేపాటికే అందరూ ఉన్నారు. మా కజిన్ నవీన్ గారు ఉన్నారు, అట్లాగే వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ జగదీష్ గారు, అశోక్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వెళ్ళేపాటికి నాకు అంతా సెట్ అండి. కాకపోతే నేను వెళ్ళిన 2-3 వారాలకి అన్ఫార్చునేట్గా మన 9/11 ఇన్సిడెంట్ అయింది. అయ్యటం వల్ల ఎకానమీ బాగా డౌన్ అయిపోయింది. ఒక 1.5 year 2 years జాబ్ రాలేదు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కోల్చగానే అక్కడ ఎకానమీ కూడా కొలాప్స్ అయిపోయింది. అవునండి, అవును. అప్పుడు ఉద్యోగం లేదు. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నా కూడా ఒక టైం తర్వాత మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బాగా ఇబ్బంది పడ్డాను. ఎన్ని జాబ్లు అప్లై చేసినా వచ్చేవి కావు, ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా. నైట్ ఏదో ఉద్యోగం చేసుకునేవాడిని హోటల్లో. నైట్ 7 నుంచి పొద్దున్నే 7 దాకా 9 నుంచి లేచి చేసుకున్నా వచ్చేది. కాకపోతే ఆ రోజుల్లో నాకు బ్రేక్ త్రూ ఎలా వచ్చింది అంటే, అప్పుడు ఏ ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత సబ్జెక్ట్ తెలిసినా లేకపోయినా చదువుకుంటూ ఉండేవాడిని అండి. కష్టపడే మనస్తత్వం నాది. అలా కష్టపడ్డాను కాబట్టి ఒకరోజు బ్రేక్ త్రూ వచ్చింది. ఆ రోజు నుంచి ఎప్పుడు వెనక చూసుకోవాల్సిన అవసరం కానీ లేదు. ఇప్పుడు టైంతో పోలిస్తే అది ఇంకా క్రిటికల్ డేస్ అని అనుకోవాలి కదా. ఎందుకంటే అమెరికాలో టోటల్ ఇంటర్నల్ సెక్యూరిటీ మొత్తం రివిజన్ చేయాల్సిన పరిస్థితి. అవును. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మొత్తం ఒక రకంగా దెబ్బతినిపోయినాయి. అమెరికా వర్సెస్ అరబ్ కంట్రీస్ అనే పరిస్థితి వచ్చేసింది. నెక్స్ట్ యుద్ధాలు జరుగుతాయనే ఆందోళన ఉంది. అంటే ఇప్పటికంటే అది ఇంకా చాలా టఫ్ టైం అని అనుకోవచ్చా? పర్సనల్గా ఆలోచిస్తే డెఫినెట్గా టఫ్ టైం అండి. ఎందుకంటే అప్పుడు మాకు భయం కూడా ఉండేదండి కొద్దిగా. చాలా మంది ఇండియా నుంచి పాకిస్తాన్ నుంచి వెళ్ళిన వాళ్ళందరినీ స్క్రూటినీ చేశారు, మళ్ళీ వెనక్కి స్కూటీ కాదు, పంపించారు. కొద్దిగా అప్పట్లో అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చూసే విధానము మన వల్ల అయిందా, వాళ్ళకి డిఫరెన్స్ తెలవదు. మనం ఏ దేశం నుంచి ఎవరైనా. వచ్చేవారనేది పెద్ద తెలవదు. కొద్దిగా ఇబ్బందిగా అలా చూసుకుంటే ఇవాళ ఉన్నది చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇవాళ ఎవరు వెళ్ళినా కూడా మన పాపులేషన్ ఎక్కువైపోయి ప్రతి ఒక్కరికి ఏదో సపోర్ట్ సిస్టమ్ ఉంది, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవాళ అప్పటికన్నా ఇప్పటికీ సోషల్ మీడియా ఉంది, లాట్ ఆఫ్ కాంటెంట్ ఉంది. దీనికి అప్పటి మీద చూస్తే ఇప్పుడు ఉన్నది చాలా లో స్కేల్లో ఉంది. దీనికి మనం కంగారు పడిపోయి అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఓకే. సో ఒక ఎంప్లాయీ నుంచి ఎంప్లాయర్గా ఎలా మారారు? ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరిగింది? కష్టపడ్డానండి. బేసిక్గా జాబ్ చేసుకుంటే ఉండేవాడిని. ఈవినింగ్ టైము మళ్ళీ బిజినెస్ కార్యక్రమాలు చూసుకునేవాడిని. వీకెండ్ కష్టపడేవాడిని. సో అంటే అమెరికాలో ఎవరు వెళ్ళినా ఎంటర్ప్రెన్యూర్ మెంటాలిటీ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అక్కడ ఉండే అవకాశాలను బట్టి. చాలా మంది ముందు ఎంప్లాయీగా వెళ్తారు, తర్వాత ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, సక్సెస్ చూస్తారు. ఎందుకు అమెరికా అంత ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనుకునే స్థాయికి ఎదగలిగింది? ఇండియాలో అలాంటి అవకాశాలు ఎందుకు రావడం లేదు? మీరు ఏమన్నా కంపారిటివ్ స్టడీ చూసారా? నేను అమెరికాలో గురించి చెప్తాను, ఇండియాలో ఎందుకు ఏం చెప్పు. అమెరికాలో ఏంటంటేనండి ప్రాసెస్ ఇస్ వెరీ ఈజీ అండి. మీరు కంపెనీ పెట్టుకోవాలి అనుకుంటే 15 minutesలో ఇన్కార్పొరేట్ చేసేసుకోవచ్చు. ఓకే, వెరీ ఈజీ, ప్రాసెస్ ఈజ్ ఈజీ. దెన్ మీరు రైట్ వే చేసుకొని ప్రాపర్గా చేసుకుంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇస్ వెరీ వెరీ హై. ఓకే, సో మీ సక్సెస్ కూడా దాని మీదే ఆధారపడి ఉంది. నేను మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయండి. అన్నీ అది చెప్పా కదా, మన బిజినెస్ మోడల్ కరెక్ట్ అయితే అయ్యి మనం కష్టపడి మనం రైట్ వే చేసుకుంటే దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ యుఎస్. అంటే ఓన్లీ మీ బిజినెస్ అమెరికాకే పరిమితమా? తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయండి. మాకు ఇక్కడ బిజినెస్లు ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. సో 2 చోట్ల ఉన్నాయండి. సో ఇప్పుడు కన్వెన్షన్కి సంబంధించి ఈ ఈవెంట్స్ అన్ని ప్లాన్ చేశారు, అలానే అంతమందిని ఇన్వైట్ చేశారు. నెక్స్ట్ దానికి సంబంధించి అక్కడ జరగబోయేటువంటి యాక్టివిటీస్ కానీ షెడ్యూల్స్ కానీ ఎప్పటిలోగా ఫైనల్ అవుతాయి? ఇక్కడ నుంచి ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు అటెండ్ అవ్వడానికి నాట్స్ చేస్తున్నటువంటి ప్రణాళిక ఏంటి?
ఫస్ట్ థింగ్ ఒక కన్వెన్షన్ July 4th, 5th and 6th ఆఫ్ దిస్ ఇయర్ అండి. అండ్ ఇది టాంపా కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. 600,000 స్క్వేర్ ఫుట్ అండి మొత్తం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 6 lakhs స్క్వేర్ ఫీట్ ఏరియా మొత్తం. Area. అంటే మన వాళ్ళకి లాక్స్ లో చెప్తే ఈజీగా అదే ల్యాక్స్ అండి. సో ఫస్ట్ టైము నాట్స్ కన్వెన్షన్ హిస్టరీలో ఏం చేస్తున్నామంటే 2 డిఫరెంట్ స్టేజెస్ పెడుతున్నామండి. మార్నింగ్ స్టేజ్ ఒకటి, ఈవినింగ్ స్టేజ్ ఒకటి. ఎందుకంటే చాలాసార్లు ఈ కన్వెన్షన్స్లో జరిగేది ఏంటి అంటే ప్రోగ్రామ్ డిలేతో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మ్యూజిషియన్స్ తమన్ గారు, డిఎస్పి మ్యూజిక్ కాన్సర్ట్స్ పెర్ఫామ్ చేసే వాళ్ళకి సెటప్ టైం పడుతుంది. అందుకని 2 డిఫరెంట్ స్టేజెస్ ప్లాన్ చేస్తున్నాం. ఈ కన్వెన్షన్ సెంటర్ కూడా లొకేషన్ ఏంటి అంటే హిల్స్బరో రివర్ను ఆనుకుని ఉంది. సో బ్యూటిఫుల్ వాటర్ ఫ్రంట్ వ్యూస్ ఉన్నాయండి. అది కాకుండా హోటల్స్ కూడా రైట్ అక్రాస్ ది కన్వెన్షన్ సెంటర్ JW మ్యారియాట్ 2 హోటల్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ డెఫినెట్లీ, అండ్ ఇది ఎంటైర్ థింగ్ మిడిల్ ఆఫ్ టాంపా బేలో ఉంది. సో ద లొకేషన్ వైజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ దిస్ ఇస్ ద బెస్ట్ వీఆర్ ఏబుల్ టు గెట్. సో కమింగ్ టు ఇక్కడ వచ్చే వాళ్ళందరినీ హాస్పిటాలిటీ ఈజ్ వెరీ బిగ్ అండి. వాళ్ళు ఫ్లైట్ ఎక్కిన కాడి నుంచి మళ్ళీ ఇక్కడ ఫ్లైట్ దిగేదాకా ఎవ్రీ మినిట్ ఇక్కడ నుంచి వచ్చే సెలబ్రిటీసు, గెస్ట్లందరికీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ వచ్చే మాకు అటెండీస్ July 4th బ్యాంక్వెట్ నైట్ ఉంటుందండి. July 5th మార్నింగ్ స్టార్ట్ చేస్తాము కన్వెన్షన్ అఫీషియల్ కిక్ ఆఫ్ చేసి. 5th మార్నింగు, 5th ఈవినింగు ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. 6th కూడా ఉంటాయి. అండ్ టీటీడీ వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ పెట్టామండి, ఏమన్నా అక్కడ ఇక్కడి నుంచి ప్రీస్టులు వచ్చి టీటీడీ కళ్యాణం చేయించాలి అక్కడ అనేది. మ్యాక్సిమము కల్చరల్, లిటరరీ, స్పిరిచువల్, సోషల్, హెల్త్ అవేర్నెస్లో ఏదేది పాసిబిలిటీస్ ఉన్నాయో అన్నీ చేయటానికి చేస్తున్నాము. నాట్ ఓన్లీ ఏజ్ పరంగా కాకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి ఇద్దరు ఉమెన్కి కానీ లేకపోతే డాక్టర్స్కి కానీ ఐటీ వాళ్ళకి కానీ అందరికీ ఏదో ఒక వాల్యూ యాడ్ ఇవ్వాలి ఈ కన్వెన్షన్ నుంచి బయటికి వెళ్ళే లోపల అనేది ట్రై చేస్తున్నామండి. సో మీద బిగ్గెస్ట్ కన్వెన్షన్ అవుతుందా ఈ ఇయర్లో? ఇంకా వేరే కన్వెన్షన్స్ కూడా ఉన్నాయా? అంటే బిగ్గెస్ట్ వేరే ఆర్గనైజేషన్స్ కూడా చేస్తున్నాయండి. వేరే ఒక అంటే మీరు 2 సీఎంలను పిలిచారు, కేంద్ర మంత్రులను పిలిచారు, అలానే సెలబ్రిటీస్ విషయంలో కూడా డిఎస్పి తమన్ వీళ్ళందరూ వస్తున్నారు కదా. సో ఒక మంచి బొనంజా ఉంటుంది మీ ఈవెంట్లో అనిపిస్తుంది. అంటే వేరే ఆర్గనైజేషన్స్, ఇప్పుడు తానా ఆర్గనైజేషన్ ఉందండి, వాళ్ళు కూడా July 3rd, 4th and 5th చేస్తున్నారు. ఇందాక మేము చెప్పినట్టు అవర్ మైండ్ సెట్ ఇస్ కొలాబరేషన్, నాట్ కాంపిటీషన్. మేము వాళ్ళతో కూడా వర్క్ చేస్తున్నాము. కలిసి మేము ఎవరినన్నా కొంతమందిని తీసుకొచ్చి 2 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ అనేది. ద గోల్ ఏంటంటే టుమారో సమ్వన్ ఎల్స్ కెన్ డూ ఎ బిగ్గర్ ఈవెంట్. మేము చేసే దాంట్లో వీ వాంట్ టు గివ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది అటెండీస్, మన తెలుగు వాళ్ళకి. అండ్ ఇక్కడి నుంచి వచ్చే ఎవ్రీ గెస్ట్ కూడా ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇవ్వటమే మా ప్రధాన లక్ష్యం. ప్రశాంత్ గారు, నాట్స్ ఆర్గనైజేషన్ రన్ చేసేటువంటి విషయంలో ప్లానింగ్ కానీ మీ ప్రోగ్రామ్స్ యాక్షన్ ప్లాన్ కానీ ఏ విధంగా ఉంటుంది? ఐఎమ్ బ్లెస్డ్ అండి. నాట్స్ మెంబర్స్ అందరూ నన్ను నమ్మి నన్ను చైర్మన్ కింద అపాయింట్ చేశారు. చేసినప్పుడు నా ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, ఫస్ట్ మెయిన్ గోల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నాట్స్ 2.0 అనే నినాదంతో స్టార్ట్ చేసి మెయిన్ గోల్ ఏంటి అంటే హౌ కెన్ వి మేక్ దిస్ ఆర్గనైజేషన్ సర్వైవ్ ఈవెన్ ఆఫ్టర్ 15 years. మేము 1970s, 80s వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు. 90sలో పుట్టిన వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, 2000లో పుట్టిన వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ 15 years తర్వాత మనం వాళ్ళకి ఈ ఆర్గనైజేషన్ని ఏ ప్లాట్ఫామ్ కింద తయారు చేసి ఇస్తే వాళ్ళు ది వాల్యూస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలన్న మీదే లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ పెట్టామండి. సో ఆ జర్నీలో ఫస్ట్ ఏంటంటే మనం చేసే ప్రోగ్రామ్స్ ఎక్కువ ముందు వాళ్ళ క్యాటర్ చేయటం మొదలెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అడ్మిషన్స్ కానీ, అక్కడ చదువుకున్న పిల్లలు కాలేజ్ అడ్మిషన్స్కి అప్లై చేయాలంటే అది కానీ, రోబోటిక్స్ ప్రోగ్రామ్స్ కానీ, చెస్ ప్రోగ్రామ్స్ కానీ, చిన్నపిల్లలకి ఇంకా మ్యాథ్, ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ, ఇవన్నిటితో ఒక సైడు అట్లా స్టార్ట్ చేసాం. ఇది కాకుండా ఉమెన్ మీద ఎక్కువ ఫోకస్ చేసామండి. హౌ కెన్ వీ మేక్ మన తెలుగు ఉమెన్ని, how can we make them into entrepreneurs, and how can we bring lot of awareness. చాలా మందికి ఫైనాన్షియల్ లిటరసీ ఉండకపోవచ్చండి. హస్బెండ్ అంతా చూసుకుంటారు కదా, మనకే ఉంది అన్నట్టు ఉంటారు. సో వీ స్టార్టెడ్ థింకింగ్ ఇన్ దట్ డైరెక్షన్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. వర్స్ట్ కేస్ ఏదన్నా హస్బెండ్కి అయినప్పుడు వాళ్ళకి అన్ని ఇబ్బంది లేకుండా చేయటం. చాలామంది ఓవర్లుక్ చేసేదండి ట్రస్ట్ అండ్ విల్ ఒకటి ఓవర్లుక్ చేస్తారు. సో ఆ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేస్తా, విల్ ఇమీడియట్గా సైన్ చేయించటము, ఒక ఎస్టేట్ ప్లానింగు, ట్రస్ట్ ప్లానింగు ఎట్లా చేయాలి,
చేయాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసామండి. ఇది కాకుండా రెగ్యులర్గా మేము చాలా ప్రోగ్రామ్స్ ఏం చేస్తుంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం సర్వీస్ ఇన్కార్పొరేట్ చేసి ఆ సర్వీస్ చేసే దానికి కూడా ఎక్కువ మంది అవర్స్ పెడితే ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ ప్రోగ్రాము నేను తీసుకున్న తర్వాత రఘు రొయ్యూరి గారు ఆయన అప్రూవ్ చేశారండి. ఇట్లా చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళ పిల్లలకు కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి సేవ అనేది మైండ్లో ఇన్స్టిల్ అవుతుంది. అదే కాకుండా వాళ్ళకు కూడా కాలేజ్ అడ్మిషన్స్ అప్పుడు వీళ్ళు అకాడమిక్గానే కాదు కమ్యూనిటీ గురించి ఆలోచిస్తున్నారు అనేది అట్లా చేసాము. ఇది కాకుండా మేము ఇంకా కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి రెగ్యులర్గా ఇమిగ్రేషన్ పాలసీస్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇమిగ్రేషన్ అప్డేట్స్ ఇప్పించడం కానీ, ట్యాక్స్ ప్లానింగ్ చేపించడం కానీ, లేకపోతే చాలామందికి టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటారండి, కమ్యూనికేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఇక్కడి నుంచి కొంతమంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్స్ కానీ స్టార్ట్ చేయడం కానీ చేశాము. ఇట్లా డిఫరెంట్గా చేసుకుంటూ వచ్చి ఇంకొకటి మెడికల్ స్క్రీనింగ్ అండి, అవేర్నెస్ రెగ్యులర్గా మెడికల్ క్యాంప్ క్రియేట్ చేయటం, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కానీ, లేకపోతే క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంకా ఎవరైనా బోన్ మ్యారో మ్యాచెస్ అవి కూడా చాలా డ్రైవ్స్ చేసామండి. అట్లాంటిది ఎవరికన్నా వస్తే అమెరికన్స్ మనకు మ్యాచ్ అవుదండి. మన వాళ్ళందరి దగ్గర ఇట్లాంటి కన్వెన్షన్స్ అప్పుడు బోన్ మ్యారో డ్రైవ్స్ పెట్టించి తీసుకొని మన నేషనల్ రిజిస్ట్రీ డేటాబేస్లో పెడితే ఎప్పుడన్నా ఎవరికన్నా మ్యాచ్ కావాలి అనుకుంటే లుకప్ చేయడానికి. ఇట్లా 15 years తర్వాత కూడా ఈ ఆర్గనైజేషన్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ చేతుల్లో పెట్టి ఈ ఆర్గనైజేషన్ ఇలాగే కంటిన్యూ అవి మన తెలుగు కల్చర్ని, మన ఫెస్టివల్స్ని, మన లాంగ్వేజ్ని, మన కళల్ని ప్రిజర్వ్ చేసుకుంటూ వెళ్ళి తరతరాలు ఈ తెలుగు అనేది యుఎస్లో ఎవరో మర్చిపోకుండా చేయటమే మా ప్రధాన లక్ష్యం అండి. జనరల్గా చైర్మన్ పొజిషన్ తీసుకోగానే నా మార్క్ ఉండాలి అనుకుంటారు కదా, అలాంటి మార్క్ ఇందులో భాగమేనా? ఇంకేమన్నా స్పెషల్గా మీరు మీ ఎజెండా కింద ఏమన్నా తీసుకున్నారా? నా మార్క్ కన్నా మా టీమ్ మార్క్ అనేది నేను ఆలోచిస్తానండి. యాజ్ ఆఫ్ నో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ మధ్యన మేము చాప్టర్స్ ఎక్స్పాన్షన్ అనేది చేయలేదండి. మా పాస్ట్ చైర్మన్స్ చేసినప్పుడు కోవిడ్ కానీ వేరే కారణాల వల్ల కుదరలేదు. సో ఆల్రెడీ మేము 7-8 చాప్టర్స్ లాంచ్ చేశాము. ఎవరు ఊహించినట్టు అందరూ చాప్టర్స్ లాంచ్ అనగానే బిగ్గర్ సిటీస్లో ఆలోచిస్తారు. మేము డిఫరెంట్గా మారుమూల చిన్న ఊర్లో అమెరికాలో ఇక్కడ కూడా చాప్టర్ స్టార్ట్ చేస్తారా అన్న ఊర్లో అక్కడ తెలుగు పాపులేషన్కి కూడా చేసాం. ఇంకొకటి సోఫార్ మా బోర్డు తరపున కానీ మా ఈసీ తరపున కానీ మాకున్న టీంతో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కొత్త చాప్టర్లో కూడా మనం పుష్ చేయకుండా వాళ్ళే ఎంతూసియాస్టిక్గా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మేము చైర్మన్ కింద అయిన తర్వాత బోర్డు సెలక్షన్ కమిటీలో ఫస్ట్ టైం మోర్ దెన్ 60% ఆఫ్ కొత్త పీపుల్ వచ్చారు. సో ఓవరాల్ మా జర్నీలో చూసుకుంటే ఐఎమ్ వెరీ బ్లెస్డ్. మా బోర్డ్ మెంబర్స్కి, మా ఈసీకి, మా చాప్టర్ కోఆర్డినేటర్స్కి, నాట్స్ మెంబర్స్ అందరూ కూడా ఐఎమ్ గెటింగ్ ఎక్సలెంట్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. మేము అనుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి. నాట్స్ ఆర్గనైజేషన్ ఈస్ గ్రోయింగ్ ఎట్ ఎ వెరీ గుడ్ లెవెల్. వీఆర్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు. ఇది నాట్స్ ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఒక కన్వెన్షన్లో భాగంగా తెలుగు సంస్కృతి, తెలుగు భాష, తెలుగు జీవన వైవిధ్యానికి సంబంధించినటువంటి షోకేస్ అమెరికాలో ఆవిష్కరించబోతుంది. క్రికెట్ దగ్గర నుంచి అన్ని రకాల కార్యక్రమాలని ఒక కార్యాచరణగా తీసుకున్నటువంటి పరిస్థితి. అలానే వీటితో పాటు సేవా కార్యక్రమాల్లో నాట్స్ అమెరికాలోనే టాప్ 3 తెలుగు ఆర్గనైజేషన్స్లో ఒకటిగా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో అదే స్థాయిలో సేవల్ని అందిస్తామని ప్రశాంత్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.